కాదోల్లా లోకంలో రందులు లేని ఎవరికి చెప్పుర్రి నాకు లేవా మీకు లేవా మీ ఇంటి పక్కోళ్ళకి లేవా ఎదురింటోళ్ళకి లేవా అద్దాల మెడలో ఉన్నోళ్ళకైనా పూరి గుడిసెలు ఉండి ఏ పూట ఆ పూట అండుకొని తినేటోళ్ళకైనా ప్రతి ఒక్కలకు ఏదో ఒక పర్షన్ బర్రా ఉంటుంది. అసలు పర్షన్ లేని మనిషే ఈ భూగోళం అంతా తిరిగినా దొరకడు అంతే కదా. ఎన్ని పర్షాన్లున్నా అవిటిని తెలివితోని దాటుకుంటా పోవాలి, టైం కోసం చూడాలి అంతేగాని ఇక నాతోని కాదు నేను సత్తనే నాకు మనశ్శాంతి ఉంటుంది అనుకుంటా బలిమిడికి చస్తే ఏందన్నట్టు. అట్లా చస్తే అయ్యో పాపం అని కూడా అనరు, ఇంకా తిడతారు. వామ్మో ఏందవో ఇవాళేమో బాగానే వేదాంతాలు నీతి సూత్రాలు చెప్పబడతీవి అని అంటారా ఏంది? వేదాంతాలు కావోల్లా వాస్తవాలే. ఇగో ఒక అక్క చేసిన పని చూసినాక నాకు ఇట్లా చెప్పబుద్ధి అయింది. కానీ అక్క కంటే కూడా ఆన్నే ఉన్న కార్ డ్రైవర్ మాత్రం అందరు మనసులను గెలుచుకున్నాడు. మరి అసలు ముచ్చట ఏందో చూద్దాం. కానీ డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. అయితే బొంబాయిలా అటల్ సేతు బ్రిడ్జి ఉన్నది కదా, అగో అన్నీ ఇడ చూడుర్రి. ఒక అక్క కూర్చొని ఉన్నది బ్రిడ్జి మీద. ఇప్పుడు మేడం గారు దునికి సత్తదట. ఆమెకు ఎన్ని పర్షాన్లు ఉన్నాయో. అప్పుడే అటుకెళ్ళి పోతున్న ఒక క్యాబ్ డ్రైవర్ కనిపెట్టిండు. నాకెందుకు తీ అనుకోలే, కారు ఆపి ఎందుకవ్వ దునుకుతావు, నీ కుటుంబం ఆగం అవుతుంది, కష్టాలు నాకు కూడా ఉన్నాయి, కారు నడుపుకుంటలేనా అని చెప్పుకుంటూ పోయిండట. కానీ మేడం గారు ఇన్లే సుడూరిగా. అబ్బరి బిడ్డ దునికింది. కానీ డ్రైవర్ అన్న జుడూరి కింద పడుతుంటే ఆమెను పట్టుకున్నాడు. జుట్టును పట్టుకొని గుంజే ఉపాయం చేసిండు. అటెనక చేతులు పట్టుకున్నాడు అలా కింద పడకుండా. ఇక అంతల్నే అటటు తిరుగుతున్న పోలీసులు అరకచ్చిర్రు. ఇక ఈమెను మీదికి ఎట్లా తీసిరో జుడూరిగా. మొత్తానికి మీరికైతే లాబట్టిరు పాటు ఆమె పాన నిలబెట్టిరు. ముఖ్యంగా కారు డ్రైవర్కి ఎన్ని క్షణార్థులు చెప్పినా ఎంత తారీఫ్ చేసినా తక్కువ నెప్పో. ఆమె నీళ్ళల్లో పడుతుంటే ఏమన్నా అందుకున్నాడా అసలు? అగర్సే ఆ డ్రైవర్ అన్న గనక లేకుంటే ఇప్పటికీ ఆ సముద్రంలో తేలు శవమై. కానీ ఏమటి కామటంలా అసలు చచ్చిపోవాలనే ఆలోచన ఒక దిగ్మల్ల టైంలో వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తామో అర్థమే కాదు. దిమాగ్ కూడా అస్సలు పనిచేయదు. ఆ టైం కనుక గడిచిపోతే ఆవేశాలు ఇడిచిపెట్టి మంచిగా నిదానంగా ఆలోచన చేస్తే ఈ సావన్న ముచ్చట్నే మెదళ్ళకెళ్ళి పోతుంది. డ్రైవర్ అన్న కాపాడినాక ఇప్పుడు ఈ అక్కకు గట్లనే అయి ఉంటుంది కదా.